అరుణాచలం వెళ్తే ఈ గోపురం లైన్‌లో మాత్రమే రూమ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు ఆ గోపురం లైన్‌లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కానీ ఎలా వెళ్ళాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. బేసిక్‌గా మనం ఏ ట్రిప్ వెళ్ళినా అక్కడ రూమ్ బుక్ చేసుకోవడానికి బై జనరల్ మనం గూగుల్‌లో ట్రై చేస్తాం. అవి డైరెక్ట్‌గా booking.com, agoda.com ఇలాంటి సైట్‌లలో ఆ రూమ్స్‌కి సంబంధించిన టారిఫ్స్ చూపిస్తాయి. కానీ అది మనం ఎక్కడికైతే పర్టిక్యులర్ ప్లేస్‌కి సంబంధించి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలంటే కొంచెం టఫ్. కానీ మనం ఈ వీడియోలో చూపించే గూగుల్ మ్యాప్ ద్వారా మాత్రం మనకు నచ్చిన ఏరియా చూస్ చేసుకొని అక్కడ ప్రైసెస్ కూడా కనిపిస్తా ఉంటాయి. ప్రైస్‌తో పాటు ఆ పర్టిక్యులర్ హోటల్‌కి సంబంధించిన రివ్యూస్ అవన్నీ చెక్ చేసుకొనే బుక్ చేసుకోండి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్లేస్ అనుకుంటాం గదా! ఇప్పుడు తిరువన్నామలైలో మనం ఈ పర్టిక్యులర్ నార్త్ గోపురంకి సంబంధించి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో, తిరువన్నామలై అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హోటల్ అని కనిపిస్తుంది అక్కడ పైన రెస్టారెంట్స్ హోటల్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించిన టారిఫ్స్ అంటే ప్రతి ఒక్క ఏరియాలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, మేబీ కొన్ని హోటల్స్ అపీర్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ విజిబిలిటీ ఉన్న హోటల్‌కి సంబంధించి ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఏ హోటల్‌లో ఎంత ప్రైస్ ఉందో కూడా యావరేజ్ ప్రైస్ ఉంటది. మేబీ ఒక 100 అటో ఇటో ఉండొచ్చు కానీ బట్ యావరేజ్ ప్రైస్ మనకు కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఇది ఈ ఖాళీ ప్లేస్ వచ్చేసి మొత్తం కొండకు సంబంధించింది మన గిరివలయం. సో, ఇక్కడ మీకు చూపిచ్చే ఏరియా ఈ స్క్వేర్ బ్రాకెట్‌లో ఉన్నది ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉంటది. సో, ఇది రాజగోపురం. రాజగోపురం నుంచి మనం టు నార్త్ గోపురం. ఆ మధ్యలో కొన్ని లాడ్జ్‌లుంటాయి. అంటే ఎస్పెషల్లీ మనం ఏదైతే బెనిఫిట్ అనుకున్నామో అంటే ఏ గోపురం దగ్గర మనం రూమ్ తీసుకుంటే బెనిఫిట్ అనుకున్నామో ఆ గోపురమే నార్త్ టవర్. దాన్నే అమ్మన్ గోపురం అని కూడా అంటారు. ఈ లేన్‌లో చాలా లాడ్జ్‌లున్నాయి. అక్కడ తీసుకుంటే వచ్చే మేజర్ 2 బెనిఫిట్స్ గురించి చూద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం గిరివలయ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత బాగా స్ట్రెయిన్ అయి ఉంటాం. కాళ్ళ నొప్పులుంటాయి. అదే మీకు 1 కిలోమీటర్ దూరంలో అందుకు ఉందనుకోండి లాడ్జ్. అక్కడికి ఆ టైంకి ఆటోలుంటాయో లేవో తెలీదు. బట్ ఇక్కడ మీరు ఆ ఆటో అవసరం గూడా లేకుండా కాలినడకనొచ్చేసి మీరు మీ హోటల్‌కెళ్ళిపోవచ్చు. సో, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటది. ఇక సెకండ్ మేజర్ బెనిఫిట్ గురించి మాట్లాడితే మనం వీకెండ్స్‌లో దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నార్త్ గోపురం నుంచే ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ గిరివలయం చుట్టూ వెళ్ళొచ్చిన తర్వాత మీకు బాగా పెయిన్ వస్తా ఉంటది. బట్ రాజగోపురం ద్వారా వెళ్తే మాత్రం చాలా సేపు అంటే 4-5 అవర్స్ వెయిటింగ్ టైమ్ ఉంటది రాజగోపురం ద్వారా. అదే నార్త్ గోపురం ద్వారా అయితే మోర్ దెన్ 50% మీరు ఆ టైం సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటది. ఆ గర్భగుడికి, నార్త్ గోపురానికి. అందువల్ల మీకు తొందరగా దర్శనం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. కానీ వీక్ డేస్‌లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాజగోపురం ద్వారానే వెళ్ళండి దర్శనానికి 50 రూపీస్ టికెట్‌తో. ఎందుకంటే మీరు ఆ రాజగోపురం ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. దాంతో పాటు మీకు ఎడమ పక్క నంది, కుడి సైడ్ వచ్చేసి మన పాతాళ లింగం ఇవి కూడా దర్శనం చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ రూట్‌లో అయితే ట్రై చేయండి వీక్ డేస్‌లో. ఇప్పుడు మన వెహికల్ నార్త్ గోపురం ఏరియాలోకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి చూద్దాం. ఈ ఫస్ట్ ఇమేజ్‌లో వచ్చే బ్లూ లైన్ అనేది డైరెక్ట్ రూటు. బట్ కొన్నిసార్లు అంటే వీకెండ్స్‌లో కొన్నిసార్లు ఈ రూట్ అలో చేయకపోవచ్చు. ఒకవేళ అలో చేయకపోతే ఎలా వెళ్ళాలనేది సెకండ్ ఇమేజ్‌లో చూపించినట్టు మీరు గిరివలయం ఆ రూట్‌లో వచ్చి ఇక్కడ నుంచి మీరు ఒకసారి మీ లొకేషన్‌లో అంటే మీ మ్యాప్‌లో చూసుకుంటే ఇది అర్థమవుతుంది. సో, కొంచెం చిన్న రూట్ ఉంటుంది. ఆ రూట్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. బట్ అక్కడ కార్ పార్కింగ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీకు ఇబ్బంది ఏముండదు. సో, మళ్ళీ హైలైట్ చేస్తున్నాను ఇది రాజగోపురం. సో, తర్వాత వచ్చే ఇమేజ్ వచ్చేసి మీకు నార్త్ టవర్, అమ్మన్ టవర్. సో, ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.